హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతిలో ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం చాలా రకాలైనటువంటి ఔషధాలను ఉపయోగిస్తుంటారు. అందులో ముఖ్యంగా టెడాల్ఫిన్, సిడాల్ఫిన్ లాంటి వయగ్రాల్ని అధికంగా ఉపయోగిస్తుంటారు. సో వీటి వల్ల చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంది కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఆయుర్వేదంలోనే అలాంటి పవర్ ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము. సో చాలా మంది కూడా ఈ మెడిసిన్స్ కి అలవాటు పడిపోయి తర్వాత వాటి డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోయి చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు కావాలని కొని తెచ్చుకుంటున్నారండి. అండ్ ఈ రోజు మనము ఈ చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా వాడుతున్నట్లయితే, జస్ట్ మీరు కలవడానికి ఒక 2 గంటల ముందు ఈ చిట్కాను మీరు ఫాలో అయినట్లయితే మీ పటుత్వం అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ ఎవరికైతే సరే మధ్యలో మెత్తబడిపోవడం, లేదా ముందుగానే అంగస్తంభన జరగకపోవడము, లేదా ఇంకా మరేదో కారణాల వల్ల ఇబ్బందులు పడడము, ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి, అంటే బాడీ కూడా సరైనటువంటి స్టామినా సరిపోక ఇబ్బంది పడే వారికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కేవలం ఇన్స్టెంట్ గా ఎనర్జీని ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మనకు అందరికీ అందుబాటులో ఉండే చిట్కా. సో దీనికి కావాల్సిందల్లా ఒక గ్లాసు పాలు, జస్ట్ ఒక జ్యూస్ గ్లాస్ పాలు తీసుకోండి, గోరువెచ్చటి పాలు. ఈ పాలలో ఒక చెంచాడు అతి మధురం చూర్ణం, గుర్తుపెట్టుకోండి, ఒక చెంచాడు అతి మధురం చూర్ణం. అతి మధురం అనేది మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుందండి. దీంతో పాటుగా నేను చెప్పినట్టుగా ఒక 2 చిటికలంతా కుంకుమ పువ్వు, గుర్తుపెట్టుకోండి, ఒక 2 చిటికలంతా కుంకుమ పువ్వు, ఒక 2 చిటికలంతా మరాఠీ మొగ్గ చూర్ణం. మరాఠీ మొగ్గ అనేటివి చాలా మంది నాకు మళ్ళీ కామెంట్ లో ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా అడిగారండి. ఈ మరాఠీ మొగ్గ అనేది మనకు ఈ సూపర్ మార్కెట్ లో లభిస్తాయి. బగారా సామాన్లు వీటిలో వేస్తూ ఉంటారు. ఈ మరాఠీ మొగ్గలు పొడుగ్గా నల్లగా ఉంటాయి. వీటిని తీసుకొచ్చి దూరగా వేయించి గ్రైండ్ చేసి చూర్ణం పెట్టుకోండి. దీనిని 1-2 చిట్కాల మొదలు సుమారుగా ఈ మోతాదులో ఆ పాలలో ఈ 3 కలిపి వేసుకొని కలవడానికి ఒక 2 గంటల ముందు కనుక దీన్ని తీసుకోవాలి. కొంచెం అన్నం అన్ని తినాలండి. తిన్న తర్వాతనే స్టామినా ఉండాలంటే కొంచెం అన్నం అన్ని తిన్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఈ పాలను తాగండి. తాగిన తర్వాత ఒక 1.5-2 గంటల తర్వాత కనుక పార్టిసిపేషన్ లోకి వెళ్తే తప్పకుండా మీకు ఉన్నటువంటి పటుత్వానికన్నా రెట్టింపు పటుత్వంతో మీరు పాల్గొనడం అనేది జరుగుతుంది. సో ఈ చిట్కా అనేది కొన్ని సందర్భాలలో వెంటనే, అంటే స్టార్టింగ్ చేసిన రోజే కొంచెం రిజల్ట్ అనేది పెద్దగా కనపడకపోయినా దీన్ని కంటిన్యూగా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇది జస్ట్ చిట్కా అండ్ ఆయుర్వేదిక్ చిట్కా, అండ్ ఇది పంచడానికి కొంత సమయం అయితే పడుతుంది. కానీ ఇది పడుతుంది కదా అన్నారు కదా అని చెప్పి మళ్ళీ వాటికి అలవాటు కాకండి. అది అలవాటు పడ్డారనుకోండి, నెక్స్ట్ టైం మీకు ఏమవుతుందంటే ఆ టాబ్లెట్లు వేస్తే కానీ మీరు చేయలేనటువంటి పరిస్థితికి వెళ్తారు. సో ఇది అలా కాదండి. మీరు అట్లీస్ట్ ఒక 10-15 డేస్ దీన్ని కంటిన్యూగా వాడండి. రిజల్ట్ వస్తేనేమో స్టార్టింగ్ నుంచి కూడా వస్తుంది. అండ్ మీ బలహీనత ఎక్కువగా ఉంది అనుకోండి, కొంత సమయం అయితే తీసుకుంటుంది. కంటిన్యూగా వాడుకోండి. అండ్ ఇది వాడే టైంలో డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ తక్కువగా తీసుకోండి. అసలు తీసుకోకుండా ఉండడం ఇంకా మంచిది. అండ్ దీంతో పాటుగా మెయిన్గా చింతపులుపును అవాయిడ్ చేయండి. నాన్ వెజ్ కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. ఇది ఫాలో అవుతూ ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అండ్ ఈ చిట్కా గురించి నేను ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది. చిట్కా కూడా చాలా బాగా పనిచేస్తుందని కూడా చాలా మంది నాకు కామెంట్ లో కూడా పెట్టడం జరిగింది. సో అందుకనే చాలా మంది కొత్త వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియోని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను. సో చిట్కాలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకవేళ ఈ చిట్కా కూడా పనిచేయటువంటి తీవ్రమైన పరిస్థితికి మీరు వెళ్తే కనుక అప్పుడు మీరు ఒకసారి టెస్టోస్టిరాన్ టోటల్ అనే ఒక టెస్ట్ చేయించుకోండి. ఇది అన్ని ల్యాబ్లలో, డయాగ్నోస్ సెంటర్స్లలో టెస్ట్ చేస్తారు బ్లడ్ ద్వారా. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ కనుక మీకు చాలా తక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. టెడాల్ఫిన్, సిడాల్ఫిన్ అనేవి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. అది ఎంత ఎనర్జీని ఇస్తామో మళ్ళీ అంత త్వరగా మనం బలహీన పడిపోతాం. దయచేసి వాటికి ఎవరు కూడా అలవాటు పడవద్దు. అండ్ ఆయుర్వేదం ద్వారా మనం వీటిని మళ్ళీ పెంచుకునే అవకాశం, న్యాచురల్ గా పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ హార్మోన్స్, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ కనుక మనం మళ్ళీ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే తిరిగి మనం మళ్ళీ ఒక మంచి హ్యాపీ లైఫ్ మనం కొనసాగించవచ్చు. సో కాబట్టి మీకు అలాంటి సమస్య ఉంటే కనుక ఫస్ట్ మీరు ఎవరైనా సరే ఈ టెస్ట్ చేయించుకోండి. టెస్టోస్టిరాన్ టోటల్ ఈ టెస్ట్ చేయించుకోండి. తప్పకుండా మీకు అందులో ఏదో ఒకటి తెలుస్తుంది. అయినా కూడా బాగానే ఉంది అని అనుకోండి, అప్పుడు నరాల బలహీనతలకు సంబంధించినటువంటి మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి పూర్తి వివరాలు మీకు కావాలి అని అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ ని కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మాకు ఆ రిపోర్ట్ వాట్సాప్ చేసి కూడా మీ సమస్యకు మెడిసిన్ ని మీరు ఇంటి వద్దనే పొందవచ్చు. నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.